నమస్తే. ఈరోజు ప్రజాభవన్ దగ్గరికి ఈ యొక్క నిజాంపేట అదేవిధంగా ప్రగతి నగర్ సంబంధించినటువంటి వాస్తవులు వచ్చి రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తూ ఉంటే పొల్యూషన్ అనేది చాలా అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఉన్నటువంటి నివాసాలను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటర్ని కావచ్చు, గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ చేసేస్తుంది. సో అసలు యాక్చువల్గా అక్కడ జరగాల్సినటువంటి పని ఏంది, అక్కడ ఉండాల్సినటువంటి ఒక కంపెనీ లేనిది. ఇక్కడ గతంలో ఒక ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఉమెన్ ఎంటర్‌షిప్ కోసం సో ప్రభుత్వం ఎలిప్ అనే ఒక స్థలాన్ని కేటాయించి ఈ ఎలిప్ అనే దానికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం జరగాలి, మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, లేకపోతే మామూలుగా ఏదైనా చిన్నటువంటి కంపెనీలు పొల్యూషన్ కాకూడనటువంటి ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలను అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. సో అక్కడ కొంతమంది బడాబాబులు కావచ్చు, కొంతమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు అందులోకి ఎంట్రీ అయ్యి ఆ కంపెనీల యొక్క ఎస్టాబ్లిష్మెంట్నే ధిక్కరించి వేరే కంపెనీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లిటరల్గా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే అక్కడ ఫార్మా కంపెనీలను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దాని ద్వారా అక్కడ విపరీతమైనటువంటి కెమికల్ స్మెల్ కావచ్చు, కెమికల్స్ బయటికి రావడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళకు కెమికల్ వాటర్, ఆ కెమికల్ స్మెల్ అనేది విపరీతంగా వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మాట్లాడదాం వీళ్ళతో ఒకసారి, అసలు నిజంగా ఏం జరుగుతుంది దీనిపైన. గతంలో కూడా వీళ్ళు ఎంక్వైరీకి కావచ్చు, పొల్యూషన్ బోర్డు కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ పేరుతో ఒకసారి వచ్చిర్రు, ధర్నాలు చేస్తే మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు అయితే చిన్నారెడ్డి గారికి కావచ్చు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వాళ్ళతో ఒకసారి మాట్లాడడం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏమంటారు దీనిపైన? యాక్చువల్లీ ఏంటంటే అన్న, అది ఎలిప్ అనేది 2001లో అప్పుడున్న గవర్నమెంట్ లేడీ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ని ప్రమోట్ చేయడానికి ఒక ల్యాండ్ అనేది అలాట్ చేసింది. ఎలిప్ ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రైనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ టైంలో వాళ్ళకి అది అలాట్ చేసిండ్రు. దేని గురించి, ఉమెన్ చిన్నగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఏదైనా సరే స్మాల్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఏమైనా చేసుకోవడానికి ఆ ల్యాండ్ అలాట్ చేసిండ్రు. అక్కడ అట్లాంటి ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ చిన్నవి ఈ వాళ్ళకు ట్రైనింగ్ చేయడానికి బేకరీ ఐటమ్స్ ఎట్లా చేయాలి అవన్నీ కూడా అట్లాంటివి నేర్పించేటివి కూడా ఉన్నాయి. అవి దాంతోపాటు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేటివి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇచ్చిన పర్పస్ ఏంది, ఇవి పెట్టుకోవాలని. కానీ అక్కడ చూస్తే ఏంటంటే కొన్ని ఫార్మర్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ లేదా ఫార్మర్ రిలేటెడ్ ఏవో కెమికల్ స్మెల్ ఎగ్జిక్యూట్ చేసేది, పొల్యూట్ ఎమిట్ చేసే ఇండస్ట్రీస్ అక్కడ చాలా ఉన్నాయని మేము ఫిజికల్గా పోయి వెరిఫై చేసేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని చాలాసార్లు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసిండ్రు కూడా. అక్కడ చూసినప్పుడు ఏంటంటే పెద్ద చిమ్నీస్ పెట్టుకున్నారు. ఇక్కడ మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ వీడియో అది, ఇక్కడ మాకు వచ్చిన డౌట్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు వాళ్ళకి. కంప్లీట్ ప్రాసెసింగ్ చేసిన కెమికలైజ్డ్ కానీ ఏదైతే కానీ కంపెనీ నుంచి ఇది కంప్లీట్ ఓపెన్ ల్యాండ్లో ఉంది. చూడండి ఇక్కడ చూస్తే మీరు వాళ్ళ పేరు వాడుకుంటారు కానీ ఎంపవర్మెంట్ ముసుగులో, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ముసుగులో ఫార్మర్ రిలేటెడ్ ఏదో బ్యాక్గ్రౌండ్ చాలా జరుగుతుంది అనేది మా అలిగేషనే కాదు, గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూసిన వాళ్ళు కూడా అదే అంటారు. ఎప్పటికప్పుడు జరుగుతుంది అది. ఈవినింగ్ ఎవ్రీడే 7 o'clock or 8 o'clock ఏదో ఒకటి మనం ఏం చేస్తామంటే రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేస్తే ఒక మెషిన్ ఆపరేట్ అయినట్టు హారిబుల్ స్మెల్ వస్తుంది. అది ఎంత ఘోరంగా ఉంటుందనంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ వామిటింగ్ చేసుకుంటున్నారు. తల మొత్తం తిరుగుతుంటుంది, నెత్తి మొత్తం ఒక్కసారి హాలిసినేషన్స్ లెక్క వచ్చేస్తాయి. అసలు నిద్ర పట్టదు, అన్బేరబుల్ అవుతుంది, దగ్గు, అసలు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రీతింగ్ కూడా అసలు సరిగ్గా తీసుకోలేము ఆ టైంకి. వెంటనే మేము ఏం చేస్తాము, ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏదో ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ట్విట్టర్లో ట్వీట్ చేస్తాం వాళ్ళకు, ట్విట్టర్లో ఆర్ ఎక్స్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో పోస్ట్ చేస్తాం. ఆ టైంకి వాళ్ళు ఏం చేస్తారు, చూస్తారని అంటారు. మరి వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉందో ఏమో తెలియదు కానీ ఆ టైంకి కొంతసేపట్లో స్టాప్ అయిపోతాయి. మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్ ద వెరీ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ తర్వాత స్టార్ట్ అయిపోతాయి. ఇదే జరుగుతుంది. ఇవి తట్టుకోలేక మేము కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేసినామనంటే ఆ ఎలిప్ అనే ఆ సర్కిల్లో పోయి ప్రొటెస్ట్ చేసినాం. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేయాల్సిందని ప్రొటెస్ట్ కూడా చేసేస్తే అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జోన్ రిలేటెడ్ ఆ ప్రొటెస్ట్ వీడియోస్ ఇవి. ఆ మేడ్చల్ మల్కాజ్గిరి జోన్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఒక రిటర్న్ అండర్టేకింగ్ ఇచ్చిండ్రు పేపర్ మీద. మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసిన రోజు, ప్రొటెస్ట్ 26th October 2024 లాస్ట్ ఇయర్.
తర్వాత ఏమన్నారు, మేము 29th October 2024లో మెయిన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్ సనత్నగర్లో ఉంది, మేము అక్కడ ఉండే హయ్యర్ అఫీషియల్స్ అందరితో మీటింగ్ పెట్టుకొని వీ విల్ రిజాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఎట్ ది ఎర్లియస్ట్ అన్నారు. ఆ ప్రాబ్లం ఇంకా రిజాల్వ్ కాలేదు తప్పన ఇంకా పెరుగుతుంది, అది ఇంకా పెరుగుతుంది. అసలు ప్రాబ్లం కానీ కంప్లైంట్ ఇస్తే జరగాల్సిన ప్రాబ్లం సొల్యూషనా పెరగాల? ఇక్కడ ఏం జరుగుతుంది, తరుగుతలేదు, పెరుగుతుంది. అసలు మా బేసిక్ డౌట్ ఏందనంటే ఎలిప్లో మీరు ఇచ్చిన పర్పస్ ఏంది, జరుగుతుంది ఏంది? ఏ రోజైనా మీరు ఎంక్వైరీ చేసినరా? మేము ఇన్ని రోజులు నెత్తి నోరు మొత్తుకుంటున్నాం, ఇక్కడ ప్రజలు చస్తున్నారయ్యా బాబు అని అంటే వాళ్ళు ఇంకా పట్టించుకోరు. మేము ఎంక్వైరీ చేస్తారు. ఎన్ని రోజులను ఎంక్వైరీ చేస్తారు? ప్రజలను చచ్చిన తర్వాత చేస్తారా మీరు? ఆ తర్వాత ఎంక్వైరీ చేసి మాత్రం యూజ్ ఏముంది? అసలు అక్కడ ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి పెద్ద పెద్ద చిమ్నీస్తోని యూజ్ ఏంది? అక్కడ ఉన్న పర్టికులర్ ల్యాండ్లో ఈ కెమికల్ డంప్ ఎందుకు ఉంది? అక్కడ మేము ఫిజికల్గా పోయి వెరిఫై చేసేసి చెక్ చేసి ఆ స్పాట్లో వీడియో కూడా తీసినాం. సమ్ కెమికల్ డంప్ లాగా ఏదో అక్కడ పోతే మాత్రం ఎట్లయితే మనం అన్బేరబుల్ స్మెల్ ఉంటుందో, పంజెంట్ స్మెల్, అది ఆ నెత్తి తిరిగిపోతుంది. అట్లాంటివన్నీ ఎందుకు ఉన్నాయి అక్కడ? మరి మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు వెరిఫై చేయాలి కదా, ఇచ్చిన పర్పస్ ఏంది, జరుగుతుంది ఏంది? మేము మెయిన్గా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రజాభవన్లో కానీ లేదా ప్రజావాణిలో కానీ ఇవ్వడం రిప్రజెంటేషన్, ఫస్ట్ మీరు రిజల్యూషన్ కాదు, వాటిని అక్కడి నుంచి తీసేసి బయటికి పంపించండి. ఎందుకనంటే ఇవి ఎప్పుడో 40-50 years క్రితం పెట్టిండ్రు మీరు. అక్కడ చుట్టుపక్కల రెడ్డి స్లాబ్స్ కానీ వేరేవి కొన్ని గ్లెన్ ఫార్మా అని ఉన్నాయి డుండిగల్ దగ్గర, అవి ఎప్పుడో 40-50 years క్రితం ఉంటుంది. ఎట్లయితే కాటేదాన్లో కొన్ని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అవన్నీ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేసి వేరే ప్లేస్కి పంపించిండ్రో ఇవి కూడా అదే ప్లేస్కి పంపించిండ్రు. పెట్టవద్దు కదా, అవి ఎందుకుంటాయి ఫార్మా కంపెనీ? మా మెయిన్ కంటెన్షన్ కూడా అదే. ఎలిప్ అనేది ఏ పర్పస్కి ఇచ్చిండ్రు, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మరి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు, ఎప్పుడు తీసుకుంటారు? ఇదే మెయిన్ కంటెన్షన్ మాది. దాని గురించి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చేసి, రిప్రజెంటేషన్లో కూడా మేము అనడం ఏంటంటే క్లియర్ కట్గా ఇవి ఇక్కడ నుంచి తీసేసి మీరు వేరే చోటికైనా షిఫ్ట్ చేసుకోండి. మా తెలంగాణ ప్రజాభివృద్ధి సేన అసోసియేషన్ నుంచి ఎన్జిఓ నుంచి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఈరోజు ఇచ్చేసి చూడాలి మరి వాళ్ళు రిప్రజెంటేషన్ అయితే యాక్సెప్ట్ చేసినారు, ఏం చేస్తారో ఏందో అనేది కూడా మాకు ఐడియా లేదు. ఈ రిప్రజెంటేషన్స్ ఇంతకుముందు కూడా గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. ఫిజికల్గా అఫీషియల్స్ వస్తారు, కాల్ చేసినప్పుడు వస్తారు. మరి ఇప్పుడు వీళ్ళ దృష్టికైనా తీసుకొని పోతే ఏమైనా జరుగుతుందా లేదా అని చూడాలి మరి. సో ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో అయితే మేము ఇక్కడికి వచ్చినాము. లెట్స్ సీ వాట్ దే హ్యావ్ టు డూ. సో సేమ్ ప్రాబ్లం అండి. సో 2020 నుంచి 2022 నుంచి పీసీబీకి మేము కంప్లైంట్ ఇస్తూనే ఉంటాం. ఏం చేస్తారంటే సార్ మేము పెట్రోలింగ్ టీమ్ని పంపిస్తున్నాం, ఓకే, ఒకైనా వస్తాడు, స్మెల్ కనబడతలేదు అంటాడు. ఎంత కనబడతలేదు అంటాడు. ఇది చెప్పండి, ఎంత ఎగతాళిగా అంటే. ఇప్పుడు నా ప్లేట్లో వేస్తున్నావు ప్రాబ్లం, ప్రజలు ప్రాబ్లము పీసీబీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు మా ప్లేట్లో వేస్తారు కనబడతలేరని. సో అట్లా కొన్ని రోజులు చేస్తూ ఉంటా అంటే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చినాము, ఈ కూడా ఇచ్చినాము, ఎప్పుడు కూడా రాలేదు. ఒకసారి ఇంకా కంప్లీట్ ప్యానిక్ అయిపోయి అందరు కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, లైక్ హెడేక్ అటాక్ అవుతుంది. సో ఒకసారి అందరం కూడా రెసిడెంట్స్, అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరం కూడా అలీప్లోకి వెళ్ళినాక చూసాం, మేము కూడా స్మెల్ కూడా వస్తుంది. సో అప్పుడు అందరు కలిసి అనుకుని ఒక ధర్నా కూడా చేసినాం October 26, 2024కి. అప్పుడు ఆ ధర్నాకు వచ్చిండు. ఎన్నిసార్లు 1 year నుంచి ఫోన్ చేస్తే ఎప్పుడు రాలేదు. సో ధర్నాకు వచ్చేసి వాళ్ళు ఒక రిటర్న్లో ఇచ్చి వెళ్ళారనమాట. అధికారుల మీద ఏమైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు అధికారులే చేస్తుంటే ఇంకా వీళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లే అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఇది చిన్న సమస్య కాదు కదండి. అలీప్ ఎవరికైనా తెలియదా, ప్రగతి నగర్ తెలియదా? ఇన్ని కంప్లైంట్స్ టోల్ ఫ్రీ నుంచి ఇస్తున్నాం, ఈమెయిల్ నుంచి ఇస్తున్నాం, తెలంగాణ సీఎంఓకి ఇస్తాం, ట్విట్టర్ నుంచి ఇస్తాం, డిపార్ట్మెంట్ మీద అధికారి డిపార్ట్మెంట్కి కూడా ఇస్తాము, పొల్యూషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా రిక్వెస్ట్లు కూడా సబ్మిట్ చేస్తాం. ఇవన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ ఇవ్వండి. ఇగో చూడండి, అధికారుల మీద ఏమైనా వచ్చిందంటే కంప్లైంట్ ఫైల్ చేసే ప్రయత్నం ఏం చేయలేదు అంటే కోర్టులో అంటున్నారా? కోర్టులో ఇంకా మా నెక్స్ట్ స్టెప్ ఇక అదే అండి. ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా యూస్ చేసుకొని ఇంకా ఇప్పుడు లాస్ట్గా ఉంది అది కోర్టు కేసు అనేది. సో ఇప్పుడు ప్రజావాణిలో కూడా మాకు ఏమైనా ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు అనుకోండి. వీఆర్ ఆల్సో ప్రాసెస్ ఇన్ దట్ ప్యారలల్. చిన్నారెడ్డి వాళ్ళు ఏమన్నారంటే మేము దీన్ని కొంచెం సివియర్గా తీసుకొని ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మళ్ళీ మాట్లాడి చూస్తాము అండ్ మళ్ళీ మనం కలుద్దామని అయితే అన్నారు. మళ్ళీ ఒక విజిట్ మీకు ఫోన్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. చూడాలి ఇంకా మరి వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తారనేది చూస్తాం. రైట్. ప్రభుత్వం హైడ్రా పేరుతో అటు మూసిని సుందరీకరణ చేస్తూ ఉంటుంది, ఇటు హైడ్రా చెరువులను రక్షిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లీగల్గా అక్కడ నివసిస్తున్నటువంటి జనాల రైట్స్ను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం అందే కదా. ఇది అంతా జరుగుతూ ఉంటే ఎన్నిసార్లు పొల్యూషన్ బోర్డు దగ్గరికి వాళ్ళు పట్టించుకోరు?
మరి ప్రభుత్వం మా దగ్గరికి ఇప్పుడు రావడం జరిగింది, మరి ఇక్కడ వీళ్ళైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే వీళ్ళైనా కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద స్ట్రిక్ట్ యాక్షన్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మరి ఏం చేస్తారు? సరే మూసీనే సుందరీకరణ చేద్దాం అనుకుంటారు కదా మీరు, మరి ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ ఏరియా, అది మొత్తం లివింగ్ ఏరియా, అక్కడ ప్రభుత్వం ఒక ఆలోచనను కావచ్చు దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసారు వాళ్ళు. లక్షన్నర జనాభా ఉంటారు ఆ ఏరియాలో. చాలా సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వాటర్ పొల్యూషన్ ఉంటుంది. వాళ్ళ జీవితాల మీద చాలా వాళ్ళ జీవితాల మీద ఒక మచ్చలాగా మిగిలిపోతుంటుంది కదా. వాళ్ళు తాగుకల ఈ వాటర్ కనుక తాగినట్టయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళకు ఆలోచించాలి కదా. ఎక్కడో మూసి కాదు, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ప్రగతి నగర్ ఎక్కడ ఉండే కుక్కడపల్లి పక్కన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను ఇది లీగల్గా ఉన్నది. ఇంకా అక్కడైనా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ ఫార్మా కంపెనీలో వాడు ఏమన్నా ఉంటే ఎత్తేసుడు తప్ప అంతకుమించి ఏమి ఉండదు. ఏం చెప్పాలి అక్కడ నిజంగా అక్కడ ఫార్మా కంపెనీలు ఎందుకు రావాలి, అక్కడ ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టిర్రు, ఎలిప్ అనేది ఎందుకు పెట్టిర్రు, ఎందుకు పర్పస్ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తారు మరి ప్రభుత్వ అధికారులు? దీని మీద ఇక్కడైనా మరి చిన్నారెడ్డి గారు సానుకూలంగానే ఉన్నట్టు చేస్తుంది. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం కనుక దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది ఒక మానవ విపత్తుగా మారే అవకాశం ఉంటుంది. చాలామంది అక్కడ ఇప్పటికే లీవింగ్ చేయడంలో అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని లక్షల రూపాయలు పెట్టే విల్లాలు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లు కొనుక్కుంటే అక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రభుత్వం దీనిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కెమెరామెన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.